సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ పిల్లలు సంక్రాంతి సెలవులకు వచ్చారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అత్తూస్ రెడ్డి, రిక్విత్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్. ఇంకో పిల్లోడు ఉన్నాడు వైదీస్ రెడ్డి. సంక్రాంతి సెలవులు ఎట్లా ఎంజాయ్ చేసినారో వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకున్నాము. మీరంతా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా? చెప్పండి. ఓకేనా? ఇట్లా రండి, దిగిరండి. బాబు అత్యూస్ రెడ్డి, ఏం చదువుతున్నావు? 7వ తరగతి, 7th క్లాస్. ఇంగ్లీష్లో మాట్లాడాలి. 7th క్లాస్. వెరీ గుడ్. ఎక్కడ చదువుతున్నావు? తాడిపత్రి శ్రీ చైతన్య టెక్నో స్కూల్. వెరీ గుడ్. సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ ఊరికి వచ్చావా? కురిపల్లికు. బాగా ఎంజాయ్ చేసావా? వెరీ గుడ్. రిక్విత్ రెడ్డి, సంక్రాంతి సెలవులకు వచ్చావు, మీరు ఎక్కడ చదువుతున్నారు? గారదిన్య హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. సంక్రాంతి సెలవులు ఎలా ఎంజాయ్ చేసావు? ఏమేమి చూసావు? భోగి మంటలు, ఇంకా ఇంట్లో పిండి వంటలు. భోగి మంటలు అంటే ఇక్కడ పాత చెక్క ఇవన్నీ వచ్చి మంట పెట్టేదా? అవును. కొన్ని సినిమాలలో అన్నీ వేస్తుంటారు కదా, మంచాలు ఇట్లాంటివన్నీ సినిమాల్లో చూసిన, అట్లా ఆ విధంగా చేసినారు మీరు? అలాగే చేయలేదు, ఊరికి కట్టెలు వేసి చేసాం. వెరీ గుడ్. బాగా ఎంజాయ్ చేసినావు. అమ్మమ్మ వాళ్ళూరా ఇది? వెరీ గుడ్. వైదీస్ రెడ్డి, ఏం చదువుతున్నావు వైదీస్ రెడ్డి? 6th క్లాస్. ఎక్కడ? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, అనంతపూర్. సంక్రాంతి సెలవులు ఎంజాయ్ ఎలా చేసావు? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎన్ని రోజులు ఉన్నాయి హాలిడేస్? 7 days ఉన్నాయి. ఇట్లా ఎంజాయ్ చేసి మళ్ళీ రాదు కదా. మళ్ళా ఎండాకాలం సెలవులు వస్తే మళ్ళీ వచ్చేదినా? అన్నీ బాగా తిరిగావు, బాగా ఎంజాయ్ చేసావు. వెరీ గుడ్. ముగ్గురు బ్రదర్స్. ఆ లాస్ట్ నిలబడుకునేది అత్యూస్ రెడ్డి, రిక్విత్ రెడ్డి, వైదీస్ రెడ్డి. ముగ్గురు ఒకటే లెవెల్ ఉన్నారు. అంతా 1 year గ్యాప్ ఉంది వీళ్ళకు. బెస్ట్ ఫ్రెండ్స్గా, బ్రదర్స్గా ఉండారు. బ్రదర్స్గా ఉండారు కదా. సంక్రాంతి సెలవులు బాగా ఎంజాయ్ చేశారు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. చెప్పండి. బాయ్. వెరీ గుడ్. ఇక్కడ చూడు, ఇక్కడ టెంకాయ చెట్లు, ఇక్కడే ఇంటి దగ్గర టెంకాయ చెట్లు పెట్టాము. ఇంకా బాగుంది చూడు, ఇలా ఉంది. అక్కడ మామిడి చెట్టు నాటాము. ఈ విధంగా ఉంది. ఒక పిల్లలు ఇవన్నీ ఇక్కడ మంట వేసారు, భోగి మంటలు. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు.